నమస్కారం V8 న్యూస్ కి స్వాగతం. స్థానిక బ్రాహ్మణ వీధిలోని పశ్చిమ వైసీపీ కార్యాలయం నందు ఆదివారం నాడు ఇటీవల నూతనంగా నియమితులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ క్లస్టర్ లో వివిధ హోదాలలో పదవులు పొందిన లక్కు రామచంద్రరెడ్డి, కనకం వెంకటేశ్వర్లు, పఠాన్ రసూల్ ఖాన్, అన్నపురెడ్డి కృష్ణారెడ్డి, నల్లం వాసు, కేసరి శ్రీకాంత్ రెడ్డి, గండి రంగనాయకుల రెడ్డి, గజ్జల వెంకటరెడ్డి, బైపినేని కోటేశ్వరరావు, పడికిపాటి నాగార్జున రెడ్డి, తాళ్లూరి శ్రీను, గాదే అనిల్, మొర మణికంఠ, పగడాల వెంకటస్వామి, నడికట్టు వెంకట రామాంజీ రెడ్డి, వెట్టూరి అవినాష్ రెడ్డి, అల్లాబక్షు, చేరుకుల సుధాకర్ రెడ్డి, సముద్రాల రాజు, మధుసాయి మణికంఠ, సోముల రమణారెడ్డి, మావులేటి త్రినాథ్ సాయిలు మాజీ మంత్రి పశ్చిమ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వారిని సెలవుతో సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ జూలై 2వ తారీఖు నుంచి ప్రారంభమయ్యే చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ఆదేశించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవులు పొందిన ప్రతి ఒక్కరూ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేయాలని సూచించారు. చంద్రబాబుకి ఇప్పటికే భయం పట్టుకుందని, అక్రమ కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆపలేరన్నారు. ప్రజల్లో జగన్ గారికి ఉన్న ఆదరణ చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నాడని, జగన్ గారిపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఎరడ్ల ఆంజనేయరెడ్డి, ఇర్ఫాన్, బాపతి కోటిరెడ్డి, క్లస్టర్ అధ్యక్షులు కేసరి కృష్ణారెడ్డి, నాయకులు సరగడ శంకర్ రెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.